అన్నా రవణ ప్రేమ కలిగిన తండ్రి, మహిమ గల దేవా, నీ యొక్క నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ గల దేవా, నీ యొక్క నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, జీవమునకు దాత, కృపలకు పాత్రుడ, దయగల దేవా, నీ యొక్క నామాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. దినమంతా నీ మహోన్నత దేవుడు నాయన, నీకే వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా, కొద్దిసేపు ప్రభా నీ నామాన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఈ ప్రియ దాసుని ద్వారా ప్రభా ప్రార్థన యొక్క విషయంలో మేము జ్ఞాపకం చేసుకుంటూ, అటు విజ్ఞాపన కలిగి మేము ఎల్లప్పుడూ నీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేయమని, ఈ సంతోషకరమైన, ఆనందకరమైన, మహా సంతోషకరమైన క్రిస్మస్ లో మేమందరము నీ సత్యాన్ని ఇతరులకు పంచేవారిగా, ఇతరులకు మాదిరిగా మమ్మల్ని ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అన్నా థ్యాంక్ యూ అన్న. రాంబాబు అన్న మీరు తీసుకోండి. ప్రార్థనకు వెళ్లే ముందు మనం ఒకసారి మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను ప్రత్యేకంగా చదువుతున్నాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు కనిపెట్టెదను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. ఆయన కొరకు నేను ఎదురు చూస్తాను, ఆయన కొరకు నేను కనిపెడతాను, నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే దేవుడు నా ప్రార్థనను ఆలకించుననే ఆ గొప్ప ఎష్యూరెన్స్ తో ప్రవక్త ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎదురు చూసే జీవితం ప్రార్థనా జీవితం. ప్రార్థించిన వెంటనే ప్రభువు చేసే కార్యాలు కనిపెట్టడం. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు ఒక వర్షాకాలం రెగ్యులర్ గా వెళ్ళే చర్చ్ కి వెళ్ళకపోవడం వల్ల తన దగ్గరలో రోడ్స్ అన్ని ఐస్ ముక్కలతో ప్యాక్ అయిపోయి చాలా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆగిపోయి అక్కడ దగ్గరలో ఉన్న చిన్న చర్చ్ కి నడుచుకుంటూ వెళ్ళిపోయి వెనక బెంచ్లో కూర్చున్నాడట. అయితే ఎప్పుడైతే ఈ రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయో ఆ చర్చ్ కి రావాల్సినటువంటి పాస్టర్ గారు కూడా రావాలి. ఆయన కూడా ఫోన్ చేసి రోడ్స్ కంటెంట్ సరిగా లేదు, ఎక్కడ చూసినా ఐస్ ప్యాక్ అయిపోయి ఉంది, ఈ వారం రాలేకపోతున్నాను నేను, మీలో ఎవరైనా ఒక ఎల్డర్స్ షేర్ చేసుకుని ముగించేయండి అని చెప్తే సరే అని చెప్పి ఒక ఎల్డరు ఏదో ఒక వాక్యాన్ని చదువుదామని చెప్పి ఒక మాట ఎన్నుకుని చదువుతున్నాడంట. భూదిగంత నివాసులారా, యెహోవా వైపు చూసి రక్షణ పొందుడి,
భూదిగంత నివాసులారా యెహోవా వైపు చూసి రక్షణ పొందుడి. తను కూడా సడన్గా సిద్ధపడలేదు కాబట్టి ఒకే వచనాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తున్నాడు. భూదిగంత నివాసులారా యెహోవా వైపు చూసి రక్షణ పొందుడి. ఆయన వైపు నువ్వు చూడు, ఆయన కొరకు నువ్వు కనిపెట్టు. ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఎల్డర్ అనుకోకుండా వెనక బెంచ్లో మందిరంలో కూర్చున్నటువంటి స్పర్జన్ చూస్తున్నాడు. చూసన్నాడంట, యంగ్ మ్యాన్, యు ఆర్ లుకింగ్ సో మిజరబుల్, లుక్ అంటూ జీసస్ అన్నాడు గట్టిగా. తనకి సర్మన్ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి తెలిసిన మాటలే. ఒకసారి దేవుని ప్రేరేపణ వల్ల, మై డియర్ యంగ్ మ్యాన్, నువ్వు చాలా దిగులుగా, విచారంగా, కలవరంగా ఉన్నావు, లుక్ అంటూ జీసస్ అని చెప్పి షౌట్ చేస్తూ గట్టిగా అన్నాడంట. ఒక స్పర్జన్ లేచి, ఐ లుక్డ్ అంటూ జీసస్, ఆయన వైపు నేను చూస్తున్నానని చెప్పి కన్నులెత్తి ప్రభు వైపు చూశాడంట. దట్ ఈస్ ద ఫస్ట్ డే హిస్ కన్వర్షన్. స్పర్జన్ యొక్క కన్వర్షన్ అనేది ఆ ఒక్క మాటతో ప్రారంభించబడిందంట. ఆ రోజు నేను ప్రభువుని చూశాను, ఇకంటే మళ్ళా నేను ఇక వెనక చూడలేదు, నో టర్నింగ్ బ్యాక్. అద్భుతంగా దేవుడు యవన వయసులో స్పర్జన్ని ఆ ఒక్క వచనం ద్వారా ఆకర్షించుకున్నాడు. అద్భుతమైన కార్యాలు తన జీవితంలో చేసినట్టుగా చూస్తున్నాం. అలాగే ఈ రాత్రి కూడా దేవుడు అనేక మంది కొరకు చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన సంతోషపరిచే బిడ్డలు ఎవరో కనిపించటం లేదంట. అయినను అనే మాట అక్కడ వచ్చేటప్పటికి పైన 6 వచనాల్లో ఏమని రాయబడి ఉందంటే, 2వ వచనం చదువుతున్నా, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు. భక్తి కలిగిన వారు లేరు, యథార్థతతో జీవించేవారు లేరు, అందరూ ప్రాణహాని చేతికై పొంచి ఉన్నారు. ప్రతి మనుష్యుడు కిరాతకుడు, సహోదరుడి కొరకు వలవగ్గువాడు. అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకుందరు, గొప్పవారు మోసపు కోరికలు తెలియజేదురు. మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా నుందురు. 5వ వచనం అన్నాడు, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పడుకుని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికి విరోధులవుదురు. అది కండిషన్. అయినను అని ప్రవక్త రాయటానికి ముందు ఒకసారి పైకి వెళ్ళి చూసేటప్పటికి, ఎవరిని మీరు నమ్ముకోవద్దు సుమా, స్నేహితులను నమ్ముకొనవద్దు, ముఖ్యమైన స్నేహితులు నమ్ముకొనవద్దు, భక్తి కలిగిన వారు లేరు, ప్రార్థించేవారు లేరు. నేను ఎంత కనిపెట్టి చూసినా అయినను వారు ఎలాగ ఉన్నప్పటికీ నేను మాత్రం యెహోవా కొరకు ఎదురు చూసేదను. ఆయన కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఆయన రాకట కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఆయన వాక్కు కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన యందు ఓపికతో కనిపెట్టుతూ ఉన్నాను. ఎలాంటి గొప్ప కార్యములు దేవుడు చేస్తాడని ఓపికతో ఉన్నాడంట. నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. కనుక ఎవరు ఏం చేసినా ఈ లోకంలో
మనకు మాత్రం దేవుడిచ్చిన ఆధిక్యత, నేను దేవుని సన్నిధిలో ప్రార్థించదను, ఎందుకంటే ఆయన నా ప్రార్థన ఆలకించువాడు. శత్రువా నా మీద అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేచెదను. శత్రువైన అపవాది విశ్వాసుల వైపు చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఎవరిని పడవేదినా అని చూస్తూ ఉన్నాడు. పడిపోయినప్పుడు వాడు సంతోషిందామని అనుకుంటున్నాడు. కానీ ఈ రాత్రి శత్రువుతో కూడా మనం చెప్పవలసిన మాట ఏంటంటే, నా మీద నువ్వు అతిశయించవద్దు, నేను జారిపోయినన్ను అనుకుంటున్నావేమో, నేను తిరిగి లేచెదను. అంధకారంలో కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి కనుక ఆయన నా పక్షమును వాక్యమాడి న్యాయం తీర్చును అని చెప్పి మాట్లాడుతూ, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెను. నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడని వారు నాతో అడిగి అవమానం నందును అని చెప్పి అక్కడ ప్రభువును గురించినటువంటి గొప్ప మాట చెప్తున్నాడు. కనుక ప్రార్థనకు వెళ్ళక ముందుగా మనం సిద్ధపరచుకోవడానికి, ఒకటి మనకు ఉన్నటువంటి దేవుడి ఫెయిత్ఫుల్ గాడ్, రెండవది రైచియస్ గాడ్, 8వ వచనంలో చూస్తాం అది. అంతేకాదు ఆయన మనల్ని క్షమించిన దేవుడు. మనం ఎవరి సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి మనం ఆయుధపరుచుకుంటున్నామంటే, ఆయన నీతి కలిగిన దేవుడు, నమ్మకం కలిగిన దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, శత్రువు మీద జయాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. కనుక 19వ వచనం అంటాడు, ఆయన మరలా మన యందు జారిపడను, మన దోషములను అణిచివేయను, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధంలో నీవు పడవేదు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించువు. కనుక మన దోషములను మన పాపములను క్షమించిన దేవుడు, ఏ పార్డనింగ్ గాడ్, నీతి కలిగిన దేవుడు. మన జీవితంలో ది బెస్ట్ అనేది ఏమిటో దేవుడు చూసి మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థనలో మనము దేవుణ్ణి అడుగుతామంట, కొన్ని మంచి కార్యాలు మా జీవితంలో చేయ ప్రభువా, we want good things. కానీ దేవుడు అంట, he does what is best. మనం మంచి వరకే వెళ్తాము తప్ప ది బెస్ట్ అనేది దేవుడు మన జీవితంలో చేసే దేవుడు. అందుకే మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. మనం కూడా అనాలి ఏమనంటే, ఆయనను లోకం ఏ రీతిగా నడిచినా నేను మాత్రం నా ప్రభు వైపు చూస్తాను, నా దేవుడి వైపు చూస్తాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. ఆ గొప్ప ఎష్యూరెన్స్ దేవుడు మనకి. కానీ ప్రార్థన ఆలకించే దేవుడి దగ్గర మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మరణం ఆలకిస్తాడు. కనుక మన విశ్వాసాన్ని బలపరుస్తామంట. కనుక మన విశ్వాసం అపవాది అనేక సార్లు చూస్తాడంట. వీరి విశ్వాసం ఎలాంటిది అంటే, దేవుడు నాకు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసినంత కాలము నేను నమ్ముతానని అనుకుంటే, ఆ కమర్షియల్ ఫెయిత్ ని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడే దేవుడు కాదు. మన విశ్వాసము కమర్షియల్ గా కాదు, అది దేవుని యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడిన విశ్వాసం. నాకు ఇది చేస్తే నేను ప్రార్థిస్తాను ప్రభా, అది చేశావు కాబట్టి నేను ప్రార్థిస్తాను, లేకపోతే నా కోరికలన్నీ నువ్వు తీర్చే దేవుడు కాబట్టి ప్రార్థిస్తాను అని అనుకుంటే ఇట్స్ ఎ కమర్షియల్ ఫెయిత్. అయితే మన ప్రార్థన డిపెండ్స్ అపాన్ గాడ్స్ క్యారెక్టర్. నువ్వు ఎలాంటి దేవుడు, దానిని బట్టి నేను ప్రార్థిస్తాను.
నువ్వు క్షమించే దేవుడు, నువ్వు కనికరం చూపించే దేవుడు, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు, మాకు శ్రేష్టమైనది ఏదో అది మాకు అనుగ్రహించే దేవుడు. నీ చిత్తంలో మాకున్న ధైర్యం అది. కాబట్టి మన దేవుని యొక్క గుణగణాలను బట్టి మనం ప్రార్థిద్దాం. అంతే తప్ప ఆయన నాకు ఈ కార్యాలన్నీ చేయాలి ఈ రోజున, ఈ రాత్రి నేను అడిగినవన్నీ నాకు దయచేస్తేనే నేను నా విశ్వాసంలో కొనసాగుతానని అనుకున్నట్లయితే మన విశ్వాసం కూడా ఏమైపోద్దంటే ఇట్స్ ఎ కమర్షియల్ లైఫ్. కానీ ప్రభు అడిగేది ఆయన యందు నమ్మక ఉంచి ఆయన కొరకు ఎదురు చూస్తూ మనము ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. 3 మాటలే అంటాడు అక్కడ. ఒకటి, నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను. ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా ఆటోమేటిక్ గా జరిగే ప్రాసెస్ ఏంటంటే నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను. రెండవది, ఆయన కొరకు కనిపెడతాను. మూడవది, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాం. కనుక మనం అందరం కూడా ఐక్యంతో కలిసికట్టుగా ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ఎవరు ఏం చేసినా మనకి ఈ లోకంలో అనవసరం. ఎవరు అలాంటి స్థితిలో గలిబిలవుతున్న పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ, వాతావరణంలో మార్పులు ఎలాగ జరుగుతున్నప్పటికీ, వైరస్ యొక్క స్థితిగతులు ఎలాగ ఉన్నప్పటికీ, అయినను నేను నా సన్నిధిలో, నా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థించి ఆయన మీద ఆనుకుంటాను. కనుక శత్రువు మీద అధికారం ఇచ్చిన దేవుడు, శత్రువు నీవు అత్యంతవద్దు. ఎప్పుడైతే అలా ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మనకు గొప్ప విజయాన్ని, విడుదలనిచ్చి శత్రువు మీద జయ జీవితాన్ని ఇచ్చి మనం అందరం కూడా ఆ మాట చెప్తాం, నా శత్రువ నా మీద నువ్వు అతిశయించవద్దు, నా ప్రభువు నీ మీద జయాన్ని నాకు అనుగ్రహించాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో చివరిగా దేవుని యొక్క ప్రణాళిక, విశ్వాసులమైన మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ మనల్ని ఏ రీతిగా తయారు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అనేది అక్కడ చెప్పి ఆ ఉత్తరాన్ని ముగిస్తాడనమాట. రోమీయులకు రాసిన పత్రికలో ఆ మాట చదువుకుని మనం ప్రార్థనలోకి పెట్టుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదువు. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప మీకు తోడైండునుగాక. దేవుని యొక్క ఉద్దేశము అపవాది సైతానుడిని కాళ్ళ క్రింద చితక ద్రొక్కి మనకు జయాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక అయినను నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాను. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మరొకసారి ప్రవక్త చెప్పిన మాటలు మరలా మేము చెప్తున్నాం తండ్రి. అయినను దేశంలో భక్తిహీనులు, దేశంలో ప్రార్థించేవారు లేకపోయినప్పటికీ, దేశంలో అల్లర్లు, దేశంలో పరిస్థితులు ఎలాగున్నప్పటికీ నువ్వు ఆకాశం నుంచి తృంగి చూస్తున్నావు. యెహోవా కొరకు కనిపెట్టేవారు ఎవరైనా కలరా, దేవుణ్ణి వెతకువారు కలరా అని కీర్తనలో ప్రభా ఎంతో స్పష్టంగా నువ్వు నీ ఆశను బయలుపరిచిన దేవుడు. కనుక ఎవరు వెతికినను వెతకకపోయినను నేనైతే ఆయన కొరకు కనిపెడతాను, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు దయచేసే దేవుడు. అపవాది యొక్క